ఇప్పుడే ఎస్ఏపీ గురించి ఎవరు చెప్పారు బ్రో? అది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. మనం ఏ స్ట్రీమ్‌లో చేస్తున్నాం అనే గాదు. మనం ఎలాంటి కంపెనీలో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో మీ లాస్ట్ ప్యాకేజ్ ఎంత బ్రో ఇండియాలో తీసుకుంది? ఏపీ ఏఐ వచ్చింది గదా! ఎస్ఐపి సెక్యూరిటీ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? జర్మన్ లాంగ్వేజ్ B1 చేశాను ఇండియాలో. ఇండియా నుంచి జాబ్ వచ్చింది మీరు డైరెక్ట్. ఇండియా నుంచి జాబ్స్ అప్లై చేస్తే మీరు డైరెక్ట్ జాబ్ వచ్చింది వచ్చేసారు బ్లూ కార్డ్ అప్లై చేసుకొని. స్ట్రాటజీస్ ఏమన్నా లూప్ హోల్స్ వాడారు అప్లై చేసేటప్పుడు? ఫస్ట్ మనము వాళ్ళకి వే ఇవ్వాలి. నాకు జాబ్ ఆఫర్ ఇవ్వండి. ఎస్ఏపికి సెక్యూరిటీకి జర్మనీలో ఎట్లుంది మార్కెట్? నెక్స్ట్ లెవెల్ కూడా పోవలేదు ఇంకా. ఓన్లీ టాప్ క్రీమ్ లెవెల్ కంపెనీస్ మాత్రమే హనాలో నడుస్తుంది. బట్ జర్మన్ లాంగ్వేజ్ అనేది ఎప్పుడూ రిథమిక్ లో ఉండాలి. అప్రాక్స్ జర్మనీలో ఎస్ఏపికి 14 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎంత సాలరీ ఉండొచ్చు? 2 lakhs ప్యాకేజ్ వస్తుందా? మీకు అంతా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంతా వర్క్ అంతా మంచిగా ఉందా? ఇక్కడ అట్లా కాదు. ఇఫ్ యూఆర్ క్యాపబుల్ ఆర్ నాట్ అని బట్టి ఉంటుంది. డెఫినెట్ గా B1 B2 రావాల్సిందే. అండ్ జర్మన్ లాంగ్వేజ్ మాత్రం పక్కా నేర్చుకోండి. జర్మన్ లాంగ్వేజ్ లేకపోతే జర్మన్ రాకండి. హలో అందరికీ వెల్కమ్ టు జగన్ ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇంకొక ఎస్ఏపి వీడియో. సో ఎస్ఏపి వీడియోస్ చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ అండ్ ఎస్ఏపి సెక్యూరిటీ దట్స్ ద మోస్ట్ డిమాండింగ్ వన్ ఇప్పుడు. సో మన తోటి రవి బ్రో ఉన్నాడు, తను ఎస్ఏపి సెక్యూరిటీ వర్క్ చేస్తున్నాడు. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా పిండుకుందాం. సో హాయ్ రవి బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో వాలంటీర్గా వచ్చి నేను చేస్తా ఇన్ఫర్మేషన్ చెప్తా అన్నందుకు సో ఇట్స్ రియల్లీ హ్యాపీ. సో మనకు తెలిసింది మన కమ్యూనిటీ షేర్ చేయడం అనేది వన్ ఆఫ్ ద గుడ్ థింగ్. సో ఫస్ట్ మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి, దెన్ ఐ లాస్ట్ సమ్ క్వశ్చన్స్, అంటే జనాల పర్స్పెక్టివ్ అసలు ఎట్లా నేర్చుకోవాలి ఏందని అన్నీ నేను అడుగుతా. సో దెన్ యూ కెన్ ఆన్సర్. ఫస్ట్ మీ గురించి షార్ట్ ఇంట్రడ్యూషన్ తీసుకోండి. హాయ్ బ్రో, హాయ్ జగన్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. యా గుడ్, మీతో చాలా వీడియోస్ చూస్తున్నాం ఇది. సో ఐ థాట్ ఓకే ఎస్ఏపీ కాబట్టి ఐ కెన్ షేర్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ అని. సో నేను ఇక్కడ 6 years నుంచి ఉంటున్నాను జర్మనీలో. సో నేను ఫ్రాంక్ఫర్ట్లో ఉంటాను. సో నేను బేసికల్గా నా రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి నాది ఎస్ఏపీ సెక్యూరిటీయే. కొంచెం గట్టిగా మాట్లాడండి బ్రో. సో నాది ఎస్ఏపీ సెక్యూరిటీయే స్పెషలైజేషన్. బట్ నేను స్పెసిఫిక్గా నేను గవర్నెన్స్ రిస్క్ అండ్ కంప్లయన్స్లో నేను సర్టిఫైడ్ కన్సల్టెంట్. సో సో 2012 నుంచి నేను ఆల్మోస్ట్ ఇదే ఫీల్డ్లో ఉన్నాను. ఆల్మోస్ట్ 14 years ఎస్ఏపిలో. ఎస్ నా కెరియర్ ఇందులోనే స్టార్ట్ అయింది. ఒక క్వశ్చన్, అసలు అప్పుడే ఎస్ఏపి గురించి ఎవరు చెప్పారు బ్రో? 2012లోనే అసలు అప్పుడు అసలు అంత మార్కెట్ లేదు. అసలు ఎస్ఏపి అనేది 2017-18 నుంచి బాగా ఎవాల్వ్ అయింది. అప్పుడే అసలు ఎస్ఏపి గురించి ఎవరు చెప్పారు? అసలు అందులోకి ఎట్లా వచ్చారు? బేసికల్గా నేను ఇంతకుముందు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో నేను విన్నాను అనమాట. చాలా మంది ఇప్పుడు ఎందులో జాబ్స్ వస్తాయి హైర్ చేసుకున్నాక అంటే చాలా మంది జావా, చాలా మంది .NET చెప్పేటోళ్ళు అనమాట. బట్ మా కాలేజ్ సీనియర్స్ వాళ్ళు మాత్రము కొంతమంది అరాకిల్ అండ్ ఎస్ఏపీలు చాలా తక్కువ మంది జాయిన్ చేసేవాళ్ళు అనమాట. నేను అప్పుడు ఏమైందంటే నేను ఆఫ్ క్యాంపస్ నేను సెలెక్ట్ అయ్యాను. ఆఫ్ క్యాంపస్ సెలెక్ట్ అయ్యాక లక్కీగా నాకు ఆప్షన్స్ వచ్చాయి అనమాట. సో ఆప్షన్స్ వచ్చినప్పుడు నేను ఎస్ఏపీ చూస్ చేసుకున్నాను. ఓకే. సో అంటే ఎస్ఏపీ చూస్ చేసుకోవాలి ఎవరు చెప్పారు? మా కాలేజ్ సీనియర్స్ చెప్పారు. ఓకే. మీరు బీటెక్లో ఏ కోర్సు? నాది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఈసీఈ. అసలు పొందనే లేదు కదా బ్రో ఎలక్ట్రానిక్స్. అట్లీస్ట్ మాదన్నా ఇక్కడ మాస్టర్స్ చేసినాం. సో అది కొంచెం సిమిలర్ ఉంది. మీరు అదేదో చేసి ఆల్మోస్ట్ 14 years నుంచి, అంటే ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఐటీ, ఇట్స్ నాట్ కంప్లీట్లీ కోర్ కాదు. సో ఇట్స్ మిడ్ రేంజ్ ఎస్ఐపి అంటే ఆబ్వియస్గా ఇట్స్ నాట్ ఐటీ కదా. సో మంచిగా హ్యాపీ ఉన్నారు అయితే ఎస్ఐపి తోటి. ఐఎమ్ ఫైన్. అంటే నేను గుడ్ పాయింట్ ఏంటంటే మనం ఏ స్ట్రీమ్లో చేస్తున్నాం అనే కాదు, మనం ఎలాంటి కంపెనీలో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ కంపెనీలో ఆ ప్రాజెక్ట్స్ మనకు మంచి తగలాలి. సో నాకేంటంటే లక్కీగా నాకు రాబర్ట్ బాష్ అనేది నాకు మంచి బ్రేకింగ్ పాయింట్ అనమాట. వాళ్ళకి మంచి ఎస్ఐపి ఎన్విరాన్మెంట్ ఉంది అండ్ మంచి రిసోర్సెస్ ఉన్నాయి. సో నేను కూడా సింక్ అయిందనమాట. ఓకే. సో ఒకటి సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు 2012లో మీ బ్యాచెస్ అయిపోయింది, జాబ్ స్టార్ట్ చేసారు. మీరు జర్మనీకి వచ్చి 6 years అవుతుంది. అంటే మీరు 2020లో వచ్చారు జర్మనీకి. ఎస్, నేను 2020 కోవిడ్ టైంలో వచ్చాను. ఓకే. 8 years మీరు ఇండియాలో ఎస్ఏపి సెక్యూరిటీ పైన వర్క్ చేసారు. సో మీ లాస్ట్ ప్యాకేజ్ ఎంత బ్రో ఇండియాలో తీసుకుంది? ఇండియాలో అప్పుడు ఎంత నాది 12 lakhs ప్యాకేజ్. అప్పుడు మార్కెట్ చాలా తక్కువ ఉండే. ఇప్పుడైతే 8 years ఎక్స్పీరియన్స్ ఒక 30-40 ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇండియాలో. ఇట్ డిపెండ్స్. ఇప్పుడు మార్కెట్ మారింది కదా, ఎస్ఏపీ ఏఐ వచ్చింది కదా. సో మనం ఓన్లీ ఎస్ఏపీ సెక్యూరిటీ, ఓన్లీ ఎస్ఏపీ జిఆర్సీ మీద అంత ప్యాకేజ్ అనేది
ఇప్పుడున్న స్కిల్స్‌కి వర్కౌట్ గాదు. అంత డిమాండ్ చేయాలి అంటే చేయొచ్చు. వస్తున్నాయి. 50,00,000 కూడా వస్తున్నాయి గానీ, బట్ మనం హ్మ్. ఏందంటే ఎస్ఏపీ జీఆర్‌సీకి అడిషనల్‌గా ఐఏజీ అని ఉంది. ఐడెంటిటీ యాక్సెస్ గవర్నెన్స్ అని. హ్మ్. ఆ హుహు. తర్వాత ఎక్స్‌ట్రాగా ఇంకా వేరే కొన్ని మాడ్యూల్స్ వచ్చాయన్నమాట. ప్రాసెస్ కంట్రోల్ అని ఉంది. ఎస్ఏపీ జీఆర్‌సీ హుహు. ప్రాసెస్ కంట్రోల్ ఉంది. ఎస్ఏపీ జీఆర్‌సీ రిస్క్ మేనేజ్మెంట్ ఉంది. హుహు. సో, జీఆర్‌సీలోనే 3, 4 వెరైటీస్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఎస్ఏపీ బీడీసీ ఉంది. బిజినెస్ డేటా క్లౌడ్ అని. అందులో అదే గూడా బ్రో. కొంచెం మనకి సెట్ అవుతది. సో, హ్మ్. మన సెక్యూరిటీ వాళ్ళకేందంటే కొంచెం డైవర్షన్స్ చేసుకోవచ్చు మనము. మళ్ళీ హుహు. ఎస్ఏపీ ఫియోరీ ఆథరేషన్ కన్సల్టెంట్ ఉంది. హుహు. సో, ఫియోరీ యాప్ కన్సల్టెంట్ ఉంది. సో, మనము ఇప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఓన్లీ సెక్యూరిటీ మీద చేయాలని ఏం లేదు. హుహు. అంటే ఐ మీన్ సో, ఓన్లీ ఇప్పుడు ట్రెడిషనల్ దాని మీద. అంటే అప్పుడు ఒకటి ఏదన్నా ఒకటి అరే! ఈ టూల్ ఇంత ఇదొస్తే సరిపోయేదని ఉండే. బట్ ఇప్పుడు బికాస్ ఆఫ్ ఏఐ, బికాస్ ఆఫ్ కాంపిటీషన్ వల్ల సో మల్టిపుల్ థింగ్స్ అండ్ యెస్. నేర్చుకోకపోతే బ్రాంచెస్ కష్టం. వచ్చాయి. ఎస్ఐపి సెక్యూరిటీ. ఎస్ఏపీ సెక్యూరిటీ చేసే వాళ్ళకి ఇప్పుడు నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ వాళ్ళకి బేసికల్‌గా 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉండి వేరే వేరే డొమైన్‌లో వర్క్ చేసేవాళ్ళు ఇలా వెళ్ళాలి అనుకుంటే, మనకు హుహు. అఫీషియల్‌గా మనకు ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. బట్ హుహు. నా రికమెండేషన్ ఏందంటే, మనకి కొన్ని స్టాండర్డ్ ఎస్ఏపీ కోర్సెస్ ఉన్నాయి. మనకి ఇండియాలో అయితే హుహు. సమ్ ఐడియల్‌గా $500, $600 పడుతుంది సర్టిఫికేషన్ ఎగ్జామ్. ఎవరైనా సరే నేర్చుకొని సర్టిఫికేషన్ రాస్తే దెన్ మనము అది జర్మనీకి రావాలి, ఇక్కడ జాబ్ చేయాలనుకునే వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. యాహ్! బట్ ఓన్లీ సో నేర్చుకొని అయితే ఐ థింక్ అలాంటి వాళ్ళు చాలా మందున్నారు ఇండస్ట్రీలో ఇప్పుడు. నేర్చుకొని సర్టిఫికేషన్ చేయాలి. అండ్ ప్లస్ కూడా ఇప్పుడు కొన్ని కన్సల్టెన్సీస్ కూడా కొంచెం రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్, రియల్ టైమ్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ లాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాయి. చేపిస్తున్నారు. అవి చేస్తే బెస్ట్. లేకపోతే చాలా కష్టం మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వాలంటే. అండ్ ఎస్పెషల్లీ జర్మన్‌లో మీరంటే ఆన్ సైట్ వచ్చిర్రా? నేను స్టార్టింగ్‌లో ఆన్ సైట్ వచ్చాను. బట్ నేను ఆ! రిటర్న్ ఎళ్ళిపోయి నేను బీ1 చేశాను లాంగ్వేజ్. జర్మన్ లాంగ్వేజ్ బీ1 హుహు. చేశాను ఇండియాలో. నేను బెంగుళూరులో వర్క్ చేశాను. సో, అక్కడ గోయతే ఇన్‌స్టిట్యూట్ ఉంది హుహు. బెంగుళూరులో. నేను ఏ1 నుంచి బీ1 వరకు నేను 1 ½ ఇయర్ నేను జాబ్ చేసుకుంటూ ప్యారలెల్‌గా లాంగ్వేజ్ నేర్చుకున్నాను. 2016 అండ్ 17. ఓకే. సో, నేను 2 ఇయర్స్ ఆన్ సైట్‌లో ఉన్నానప్పుడు 14 అండ్ 15లో. బట్ హుహు. ఆన్ సైట్ అయిన తర్వాత ఐ డిసైడెడ్. అప్పుడే ట్రై చేశాను జాబ్స్ చాలా. బట్ ఐ రియలైజ్డ్ జర్మన్ లాంగ్వేజ్ లేకుండా అది గూడా ఎస్ఏపీ ఫీల్డ్‌లో అంటే యాహ్! మనకి 60% జర్మన్ జాబ్స్ ఉంటాయి. 40% లక్ ఇంకా ఇంగ్లీష్ జాబ్స్. హుహు. సో, హుహు. నేను అప్పుడు డిసైడ్ అయ్యాను. సో, ఇండియా వెళ్ళిపోయి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుందామని నేను 16, 17లోనే నేను బీ1 చేసేసాను. ఓకే. సో, తర్వాత మీరు మళ్ళెటొచ్చిర్రిప్పుడు 20లో ఇక్కడికి? నేను ఐ వాస్ కీప్ ఆన్ ట్రైయింగ్. నేను జాబ్స్ అప్లై చేస్తున్నాను అక్కడి నుంచి. ఇండియా నుంచి జాబొచ్చింది డైరెక్ట్. ఆ! అవును. అది చెప్పాలి కదా బ్రో! మీరు ఇంతసేపు ఆన్ సైట్ అనుకుంటున్నా. సో, మీ ఇండియా నుంచి జాబ్స్ అప్లై చేస్తే మీరు డైరెక్ట్ జాబొచ్చింది. వచ్చేసిర్రు బ్లూ కార్డ్ అప్లై చేసుకొని. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. సో, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు మనకి. ఏందంటే చాలా మంది ఇప్పుడు ఆపర్చునిటీ కార్డ్ అంతకుముందు జాబ్ సీకర్ వీసాలు వచ్చి జాబులు రాక మళ్ళీ పోయి స్ట్రగుల్ అయితార్రు. బట్ అవును. మీ కేస్‌ల అంటే అప్పుడైనా కూడా ఇప్పటికి కూడా వర్కౌట్ అయితది. మంచి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇండియా నుంచి అప్లై చేస్తే. వై నాట్? డెఫినెట్‌గా బీ1 అప్పట్లో అప్పట్లోనే ఏ2, బీ1 మాట్లాడితే యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు కొంచెం లెవెల్ పెంచారు. బీ2 వరకు నేర్చుకుంటే ఇండియాలో మనకు హుహు. చాలా బెస్ట్ అన్నమాట. అంటే మనకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ డేస్‌లో నేను చూస్తున్నాను చాలామంది ఇప్పుడు ఆల్డి సూద్‌లో కొంతమందున్నారు ఎస్ఏపీ ఫ్రెండ్స్ నాకు. తర్వాత తర్వాత బ్రెంటాగ్ అనే ఒక కంపెనీ ఉంది. యాహ్! తెలుసు. ఎన్ఆర్‌వేలో. హ్మ్. మీకు తెలిసిందేగా ఇంకా డాయిచ్ బ్యాంక్ ఇవన్నీ వీళ్ళందరూ ఇంగ్లీష్ స్పీకింగ్ వాళ్ళని పిలుస్తున్నారు. కౌఫ్‌లాండ్, షార్ట్స్ హ్మ్. వీళ్ళందరూ ఇంగ్లీష్ హ్మ్. స్పీకింగ్ కంపెనీస్ ఇవన్నీ. సో, వీళ్ళందరూ హ్మ్. ఇండియా నుంచి కూడా హైర్ చేసుకుంటున్నారు ఇక్కడ దొరక్క. హ్మ్. సో, అదే బేసిక్ ఇక్కడ దొరకక అంటే ఆ స్కిల్డ్ ఇప్పుడు ఇక్కడ ఏందంటే బేసిక్ ఏమైతుందంటే ఎవరన్నా ఇప్పుడు సపోజ్ నేనే తీసుకుంటా. ఒక 4 ఇయర్స్ ఒక దానిలో చేసిన తర్వాతే మళ్ళీ ఇదే ఏం చేస్తాంరా కొత్త కోర్స్ పోదాం, కొత్తది చేద్దాం, ఏదో కొత్త కెరీర్ ఎంచుకుందాం అని వేరే దానిలో మూవ్ అవుతుర్రు. సో, ప్రాపర్‌గా ఈ పెద్ద పెద్ద కంపెనీస్‌కేందంటే ఒక ప్రాపర్‌గా ఒక డీప్ డైవ్ అంటే ఒక 10-15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు దొరకట్లేదు ఇక్కడ. ఎవరు అందుకోసం ఇండియాకి పోతున్నారు. సో, అవును. ఇప్పుడు మీకు మంచి అంటే మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిర్రు. బీ1 వరకు నేర్చుకున్న తర్వాత మీరు ఎన్ని అప్లికేషన్స్ చేసిర్రో గాని సో, యెస్. మీకు అట్లా మీరు అప్లై చేయడం వల్ల మీకు దొరికింది. సో, మీరేమన్నా స్ట్రాటజీస్ ఏమన్నా లూప్ హోల్స్ వాడిర్రా అప్లై చేసేటప్పుడు? నేను వాడాను. ఏంటి బ్రో నో అవి చెప్పొచ్చుగా ఆప్షన్. మాకు? వెరీ సింపుల్. బేసికల్‌గా ఏందంటే నేనప్పుడు జింగ్ అండ్ లింక్డ్ఇన్ బాగా యూజ్ చేశాను. అప్పట్లో ఆ రెండే హుహు. టూల్స్ ఎక్కువున్నాయి.
హుహు. సో, బేసికల్‌గా ఏందంటే జింగ్‌లో, లింక్డ్ఇన్‌లో ప్రొఫైల్ నేను కొన్ని రోజులు మ్యూనిక్ అప్డేట్ చేసేవాడిని. కొన్ని రోజులు ఫ్రాంక్‌ఫర్ట్ అప్డేట్ చేసేవాడిని. బెర్లిన్ అప్డేట్ చేసేవాడిని. సో, అల్గారిథం హుహు. ఏందంటే రిక్రూటర్స్ చాలా మంది రీచ్ అయ్యేవాళ్ళనమాట. యాహ్! సో, నేను ఇండియాలో ఉన్నాను, నేను బెంగుళూరులో ఉన్నాను, పూణేలో ఉన్నాను అంటే 99% వర్కౌట్ గాదు. యూ హావ్ టు హుహు. అప్డేట్ లొకేషన్. మరి ఇంటర్వ్యూలో అడగలేదా? నువ్వు ఇండియాలో ఉన్నావా అని మళ్ళా వాళ్ళేం అడగలేదా? అడుగుతారు. అప్పుడు అడుగుతారు. ఆ! మనము జస్టిఫై జేసుకోవాలి. మనం ఎట్లాగ నేనైతే నేను చెప్పేసేవాడిని. నేను నాకు జాబ్ ఆఫర్ వస్తే ఐయామ్ ప్లానింగ్ టు కమ్ టు దట్ ప్లేస్. ఎందుకు అంటే నా ఫ్రెండ్స్ అక్కడున్నారు. నాకు ఆల్రెడీ ఐడియా నేను మ్యూనిక్‌లో ఉన్నాను 2, 3 ఇయర్స్. సో, నేను ఓకే. మ్యూనిక్ పెట్టేవాడిని చాలా వరకు. పెట్టేసి ఓకే. ఐ ఐ ప్రిఫర్ టు లివ్ ఇన్ మ్యూనిక్ ఇఫ్ ఐ గెట్ అని ఇదొకటి అట్లా ఎక్స్‌ప్లెయిన్ జేసేవాడిని. హుహు. వాళ్ళకేందంటే ఫస్ట్ మనము వాళ్ళకి ఇవ్వాలి మనల్ని మనల్ని రీచ్ అవ్వాలి గదా! మనం రీచ్ అయినాక వి కెన్ జస్టిఫై. ఓకే. యాహ్! అంతే. సో, ఫస్ట్ అదే మనం కాల్ తెప్పించుకోవాలి ఏదో రకంగా. దాని తర్వాత మనం తెప్పించుకోవాలి. కన్విన్స్ చేసుకోవాలి. ఆ! హ్మ్. సో, అట్లా నాకు చాలా ఆఫర్స్ అంటే చాలా వరకు సెకండ్ రౌండ్ వరకెళ్ళాయి. కొన్ని హెచ్ఆర్ రౌండ్‌లో గూడా ఎళ్ళాయి నాకు. హుహు. బట్ ఫైనల్‌గా నాకు జాబ్ కాంట్రాక్ట్ అనేది 17 నుంచి ట్రై చేశాను. 17, 18, 19 3 ఇయర్స్ ట్రై చేశాను నేను. నాకు హుహు. రాలేదు. బట్ హుహు. 2020లో డెలాయిట్ ఆఫర్ వచ్చింది నాకు ఫస్ట్. డెలాయిట్ ఆఫర్ వచ్చాక దెన్ నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. హుహు. సో, నేనేం చేశానంటే, ఓకే. లెట్స్ సీ అని చెప్పి కొంచెం వెయిట్ చేసేలోపు నాకు ప్రెజెంట్ ఇప్పుడు నేను ఒక హెచ్‌పి కంపెనీలో పని చేస్తున్నాను. వాళ్ళు నాకు హుహు. ముందే ఆఫ్ వాళ్ళు నాకు జల్దీ ఇంటర్వ్యూ చేసి, జల్దీ నన్ను ఆఫర్ ఇచ్చారన్నమాట. ఓకే. సో, బట్ మనం క్లారిఫై ఇవ్వాలి. యాక్చువల్‌గా వీళ్ళెక్కడ జర్మనీ వాళ్ళకేందంటే, ఇక్కడ రిక్రూటర్స్‌కి వీసా గురించి అంత అవేర్‌నెస్ అనేది తెలీదు. తక్కువ. హ్మ్. మనం ఏం అవునవును. చెప్పాలంటే వెరీ సింపుల్. నాకు జాబ్ ఆఫర్ ఇవ్వండి. నేను ఎవ్రీథింగ్ ఐ విల్ హ్యాండిల్ అని చెప్పుకోవాలి. యాహ్! నేనదే చెప్తా ప్రతిసారి. సో, వాళ్ళకి పని పెట్టేటట్టు ఉండొద్దు. మనకన్నీ ఆ! తెలుసు. జస్ట్ మీరొక ఆఫర్ లెటర్ పంపిస్తే నేను అన్నీ యెస్. చేసుకొని వచ్చి జాబ్‌లో జాయిన్ అయితా అన్నట్టు అంతేగాని కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఐ నీడ్ ఎవ్రీథింగ్. నేను నా ఫ్యామిలీతో వస్తాను. నా కిడ్స్‌తో వస్తాను. మీరు నాకు అన్నీ ప్రొవైడ్ చేయాలి. నాకు ఫ్లైట్ టికెట్స్ ఇవ్వాలి అంటే ఎవరు పట్టించుకోరు. ఎవరు బికాజ్ సేమ్ ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఉంది. సేమ్ ఇప్పుడు నన్ను గూడా అసలు మననెవరన్నా ఏదన్నా క్వెషన్ అడిగితే చెప్తాం గానీ అంటే పర్టిక్యులర్ క్వెషన్ అడిగితే ఆన్సర్ చెప్తాం గానీ ఫస్ట్ కాంచి నాకొక యూనివర్సిటీ చెప్పు, ఆ యూనివర్సిటీకి ఎట్లా రావాలి ఇవన్నీ అడిగితే ఎవ్వరు చెప్పరు. సేమ్ ప్రాసెస్ వాళ్ళు గూడా పెద్ద స్ట్రగుల్ ఫీల్ అయితారు. యెస్. అబ్బో! ఇదంతా మనం జేయలేము. మనకు దీనికి పెద్ద ప్రాసెస్ కావాలి. అవును. దానికో వర్క్ ఫ్లో కావాలని. అవును. సో, అది ఒకటి. అండ్ ఇప్పుడు ఎస్ఏపీకి, సెక్యూరిటీకి జర్మనీలో ఎట్లుంది మార్కెట్? జర్మనీలో మార్కెట్ చాలా బాగుంది. అది కూడా ట్రెడిషనల్. చాలా హుహు. కంపెనీస్ ఇప్పుడేందంటే ఒక 40% కంపెనీస్ ట్రెడిషనల్ ఎస్ఏపీ నుంచి హనాకి మూవ్ అవుతున్నాయి. ఇంకా హుహు. నెక్స్ట్ లెవెల్‌కి కూడా పోవలేదు ఇంకా. ఇంకా హుహు. నార్మల్ ఈసీసీలోనే ఉన్నాయి చాలా కంపెనీస్. ఓన్లీ హ్మ్. టాప్ క్రీమ్ లెవెల్ కంపెనీస్ మాత్రమే హనాలో నడుస్తున్నాయి. సో, యాహ్! ట్రాన్స్‌ఫర్మేషన్స్ నడుస్తున్నాయి కాబట్టి మనకు డిమాండ్ ఉంటుందిక్కడ. అయితే హ్మ్. బేసిక్‌గా నేను ఇప్పుడు గూడా అప్లై చేస్తున్నాను. జస్ట్ ఫర్ మార్కెట్ ఎలా ఉందో తెలుసుకుందామని. సో, హుహు. 90% జాబ్స్ జర్మన్ అడుగుతున్నారు. యాహ్! సో, సో, ఆ మీరు మళ్ళీ ప్లేస్ వచ్చినాక జర్మన్ నేర్చుకున్నారా? ఏంటి బ్రదర్? మళ్ళీ వచ్చినాక జర్మన్ నేర్చుకున్నారా ఇక్కడికొచ్చినాక? నేనిక్కడ మ షార్ప్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి ఆ! వీహెచ్ఎస్‌లో జాయిన్ అయ్యాను. హుహు. బట్ నాకు ఆల్రెడీ పీఆర్ వచ్చేసింది. సో, నాకేం ఇంకా అవసరం లేదు. జస్ట్ ప్రాక్టీస్ కోసమే జాయిన్ అయ్యాను వీహెచ్ఎస్. ఓకే. హుహు. బట్ జర్మన్ లాంగ్వేజ్ అనేది ఎప్పుడూ రిథమిక్‌లో ఉండాలి. మన ఎక్స్‌పీరియన్స్ కంటే వీళ్ళు టెక్నికల్ కంటే లాంగ్వేజేగా. బేసిక్‌గా అదే ప్రాబ్లమ్. లాంగ్వేజ్ ఇప్పుడు పెద్ద ఇష్యూ అయిపోయింది. నేను చాలా వీడియోస్ చెప్పాను. ఎక్కడ నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి అన్నీ చెప్తున్నా. కాకపోతే జనాలు ఎక్కడ మోసపోతారంటే కన్సల్టెన్సీ‌లకు దగ్గరికి పోతారు. కన్సల్టెన్సీ అంటారు. పోయినంక లాంగ్వేజ్ అవసరం లేదు. మొన్న ఒకనికి జాబ్ వచ్చింది. ఇది ఇంగ్లీష్‌తోనే వచ్చింది. అసలు ఈ జా లాంగ్వేజ్ ఎందుకంటాడు. అబ్బా! మనకేందంటే ఆశ పెరుగుతది. యెస్. అబ్బో! లాంగ్వేజ్ లేదట మనకి ఇంగ్లీష్ వచ్చు. మన దగ్గర స్కిల్ ఉందని వత్తారు ఈడికి. యెస్. వచ్చిన తర్వాత సినిమా సితారే మొత్తం రివర్స్ ఉంటది. రివర్స్. ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్ స్టార్ట్ ప్రోగ్రామ్‌కి లాంగ్వేజ్ ఎందుకు? మంచి 2 ఇయర్స్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. తర్వాత జాబ్ వత్తదంటారు. కానీ 2 ఇయర్స్‌ల పార్ట్ టైమ్ అంటారు. స్టడీస్ అంటారు. ఇవన్నీ చేసే వరకు ఇంపాసిబుల్. లాంగ్వేజ్ నేర్చుకోరు. అది ఇంపాసిబుల్ పెద్ద అది. స్ట్రగుల్ అయిపోయింది. ఇంకా ఎస్ఐపికి హ్మ్. బెస్ట్ హ్యాక్ ఏంటంటే ఎస్ఏపీ మీరు మనకు ఇండియాలో ఇప్పుడు ఎక్కువ రిసోర్సెస్ ఉన్నాయి నేర్చుకోవడానికి మల్టిపుల్ ఇప్పుడు హ్మ్. ఎస్ఏపీ బీడీసీ అనుకోండి 30 డేస్ కోర్సెస్, 60 డేస్ కోర్సెస్ చాలా ఉన్నాయి. విత్ ట్రైనింగ్ సిస్టమ్స్ ఇస్తది. అలాంటివి ఇక్కడ చాలా కాస్ట్‌లీ ఇక్కడ. ఒక 30,000, 20,000 పెడితే మీకు తెలుసు గదా! ట్రైనింగ్ హ్మ్. ఇస్తారు. ఎవరైనా ఇస్తారు. నేను గూడా ఇస్తాను ఎస్ఏపీ సెక్యూరిటీ చెప్పాలంటే. మరి ఇవ్వచ్చు కదా బ్రో. మన ఫాలోవర్స్ ఏమైనా కావాలంటే నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వమంటా. సో, మీరు కూడా రియల్ టైమ్‌గా స్టార్ట్ చేసుకోండి. ఎందుకు అంటే
కన్సల్టెన్సీల దగ్గర పోతే ప్రాబ్లమ్ ఏందంటే చెప్తారు. ఒక బుక్ ఉంటది. ఆ బుక్‌లది చూస్తారు. అది వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అయిపోతది. కాకపోతే రియల్ టైమ్‌గా ఒక సినారియో సపోజ్ ఒక పర్సన్‌కి ఇది యాక్సెస్ కావాలి. సో, దీనికి ఎట్లా అనలైజ్ చేయాలి ఫస్టు? అసలు మనకి ఇయ్యచ్చా లేదా? దీనికి ఎంత లైసెన్స్ అయితది? ఎంత కాస్ట్ అయితదనేది ఎవ్వరు చెప్పరు. ఎవరు చెప్పరు. సో, అది రియల్ టైమ్ ఎవరైనా చెప్తే సో, చాలా మందికి హెల్ప్ అయితది. ఇంక అవును. ఇప్పుడు నేనైతే బేసిక్‌గా నేర్చుకోవాలంటే మన ఎస్ఏపీ కమ్యూనిటీ బ్లాగ్స్ చూస్తా. అవును. ఎందుకంటే అల్ల ఒక రియల్ బగ్ ఉంటది. ఆ బగ్ ఎట్లా సొల్యూషన్ అనేది చెప్తారు. సో, అట్లా మీరు గూడా మేబీ స్టార్ట్ చేయండి. ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పినా గూడా తర్వాత ఎక్స్‌పాండ్ అయితది. యాహ్! కరెక్టే బ్రో. బట్ బేసిక్‌గా చేయొచ్చు. అట్లని హ్మ్. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఒక కరిక్యులమ్ లాగా డిజైన్ చేసుకొని ప్రాపర్‌గా యాహ్! చెప్పాలి. సో, యాహ్! ఇంకొకటేందంటే మళ్ళీ స్క్రాచ్ నుంచి కొంతమంది స్టార్ట్ అవుతారు. అంటే ఒక డాట్ నెట్ నుంచి ఎళ్ళే వాళ్ళు, మెయిన్ ఫ్రేమ్స్ ఉన్న వాళ్ళు ఎస్ఏపీకి రావాలనుకుని నేర్చుకుంటారు. వాళ్ళకి అర్థం కాదు బేసిక్‌గా ఎస్ఏపీ అనేది. సో, ఏందంటే వాళ్ళకి ఫస్ట్ బేస్‌మెంట్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎస్ఏపీలోకి జంప్ అవ్వకూడదు. ఎస్ఏపీ ఎందుకుంది? ఎక్కడ యూజ్ చేస్తారు? ఎలా యూజ్ చేస్తారు? ఫంక్షనల్ అంటే ఏంది? టెక్నికల్ అంటే ఏంది? హ్మ్. అది చెప్పడానికే నా ఫ్యామిలీలోనే కొంతమందికి నేను ఫ్రెషర్స్ ఉన్నారు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే నేను కొంచెం అవేర్‌నెస్ ఇచ్చేవాడిననమాట. ఆ అవేర్‌నెస్ ఇవ్వడానికే కనీసం ఒక 6 అవర్స్, 8 అవర్స్ అది ఒక్కరోజు గాదు. చెప్పాల్సొస్తది. సెషన్స్. హ్మ్. అసలెందుకొచ్చింది ఫంక్షనల్, ఒక కంపెనీ మొత్తం ఎలా డిజైన్ అవుతది ఇందులో ఎస్ఏపీ మాడ్యూల్‌లో. అది హుహు. చాలా వాస్ట్ అనమాట. హ్మ్. ఇన్‌స్టిట్యూట్‌లలో ఏందంటే వాళ్ళు ఇంక మనీ పర్పస్ కాబట్టి ఒకడిని తెచ్చుకొని ఇంగ వన్ బై వన్ డిజైన్ చేసుకొని చెప్తారు. అది గూడా పూర్తిగా చెప్పరు. యాహ్! అది ఇప్పుడు ఇన్‌స్టిట్యూషన్స్ అయితే చాట్‌జీపీటీని అడుగుతారు. సో, ఈ కోర్స్ నేను చెప్పాలనుకుంటాను. సో, ఈ కోర్స్ ఒక కరికులం డిజైన్ చేయమంటే అదొకటి చేసిస్తది. దాన్ని బట్టి చెప్తారు తప్ప అవును. రియల్‌గా ఎప్పుడైనా ఇన్ రియల్‌గా పర్సన్ చెప్పిందనేది సిస్టమ్ ఓపెన్ ఆహ్, జేసి అలా అంటే ఆ! కష్టం. అవును. బయట యాహ్! చెప్పరు. ఒక్కటి అడగచ్చా? సో, అప్రాక్స్ మీకు 12 అంటే 14 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆ! అంటే మీది గాదు. అప్రాక్స్ జర్మనీలో ఎస్ఏబీకి 14 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌కి ఎంత సాలరీ ఉండొచ్చు? నో నేను ఆ పాయింట్‌కి నేను డైరెక్ట్‌గా ఆన్సర్ చెప్పలేను. ఎందుకు అంటే ఆహ్, ఇప్పుడు కంప్లీట్‌గా ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ బేస్డ్ అనేది సెకండ్ పాయింట్ అనమాట. వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఎలా ఉంటుంది జర్మనీలో మీకు తెలుసు గదా! ఇప్పుడు బెత్రీప్స్ రాట్ ఉంటుంది. తర్వాత హ్మ్. వాళ్ళకి ఒక రోల్‌కి ఇంత సాలరీ డిజైన్ జేసుంటారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ €45,000 నుంచి 65,000 మధ్యలో రావాలి. సో, హ్మ్. ఈ రోల్‌కి వాళ్ళు హైరింగ్ జేసుకుంటారు. హ్మ్. సో, 10 ఇయర్స్ కన్సల్టెంట్ వచ్చాడా? 15 ఇయర్స్ కన్సల్టెంట్ వచ్చాడా? అనేది మెయిన్ పాయింట్ కాదు వాళ్ళకి. హ్మ్. సో, హ్మ్. ఇదే నా ఫ్రెండ్‌కి చాలా మంది అడుగుతున్నారు. నాకు 10 ఇయర్స్ ఉంది ఎక్స్‌పీరియన్స్. నాకు 30,00,000 ఉంది ఇండియాలో. నాకు ఒక 50,00,000 ప్యాకేజ్ వస్తదా? 70,00,000 హ్మ్. ప్యాకేజ్ వస్తదా జర్మనీలో అంటారంటే, అది అది రైట్ అప్రోచ్ కాదు ఇక్కడ కంపెనీస్. హుహు. బేసికల్‌గా ఏందంటే జాబ్ బేస్డ్ అన్నమాట. జాబ్ బేస్డ్, హుహు. పొజిషన్ బేస్డ్ హైరింగ్ బాగా నడుస్తది. అయితే హ్మ్. అవును. అయితే కొంచెం ఉంటుంది. జూనియర్ లెవెల్ గావాలా? ఆర్కిటెక్ట్ లెవెల్ గావాలా? అనేది డివిజన్ ఇక్కడ హుహు. చేస్తారు జర్మనీలో కూడా. సో, ఆర్కిటెక్ట్ హుహు. లెవెల్‌లో గావాలని వాళ్ళు ముందే మెన్షన్ చేస్తారు గాబట్టి, సో, జింగ్‌లో గాని, లింక్డ్ఇన్‌లో గాని ఎళ్తే మీకు సాలరీ రేంజ్ ఆల్రెడీ మెన్షన్ చేసుంటుంది. సో, యాహ్! మనము అప్లై చేసి మన సీవీ షార్ట్ లిస్ట్ అయ్యి మనం జస్టిఫై చేయగలిగితే, యూ ఆర్ హుహు. రెడీ. ఇది వాళ్ళు ఇచ్చేస్తారు. మీకు తక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా ఇస్తారు. యాహ్! ఓకే. అదే ప్రాపర్ ఏదివైనా రీసెర్చ్ చేసి పోయి ఒక డిగ్నిఫైడ్ ఫిగర్స్ అడగాలి. యెస్. నాకు 14 ఉంది గదా! నేను 200 కంపారిజన్ 200 అస్సలు అడిగితే చేయకూడదు ఇండియాలో. నాకు 30,00,000 ఉంది, 40,00,000 ఉంది. నేను ఆ! జర్మనీ వస్తే నేను నెలకి ఒక 2,00,000 సేవ్ చేయగలనా అని అడుగుతారు చాలామంది. అంటే మనోళ్ళు ఎక్కువ ఏందంటే తెలుగు ఫ్రెటర్నిటీ యూఎస్‌తో కంపేర్ చేస్తారు. యూకేతో కంపేర్ చేస్తారు. అలా కంపారిజన్ చేస్తే మాత్రం అసలు జర్మనీకి రావాలని ఎవరు డిసైడ్ అవ్వరు. ఇక్కడ అసలు జర్మనీది మనీ కోసం గాదు. మనీ మనీ కోసం కోసమే కాదు బ్రో. జర్మనీ రాకండి. వర్క్ లైఫ్ బ్యాలన్స్. అంతే. హ్మ్. 8 సో, అవర్స్ అంటే 8 అవర్స్. మీకంతా వర్క్ లైఫ్ బ్యాలన్స్ అంతా వర్క్ అంతా మంచిగానే ఉందా? యాహ్! నాది రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నాదంతా చాలా బావుంటది నాది. అంతా హైబ్రిడ్ సో, ఇప్పుడు మోడల్. మీరు డెవలపరా? లేపోతే టీమ్ లీడ్ లేపోతే మేనేజ్మెంట్ సైడ్ ఉన్నారా? నో. నో. ఇది నాదే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను హైర్ అయింది మేనేజర్ పొజిషన్‌కి. నా హ్మ్. పొజిషన్ ఏందంటే ఈఆర్‌పీ అప్లికేషన్ మేనేజర్ అన్నమాట. హుహు. బట్ నేను మేనేజర్‌ని గాదు. సో, నేను హుహు. టెక్నికల్ వర్క్ చేస్తాను. సో, నాకు హుహు. సాలరీ మాత్రం మేనేజర్ లెవెల్‌లో సాలరీ వస్తది. సో, హుహు. ఇట్ హుహు. డిపెండ్స్ అన్నమాట. ఆ ఆర్గనైజేషన్‌లో నిన్ను ఏ పొజిషన్‌కి హైర్ చేసుకున్నారు, నిన్ను ఎట్లా యూజ్ చేసుకుంటున్నారనేది అది మేనేజర్ హ్మ్. ఇష్టం అంతే. అండ్ హెచ్ఆర్ హుహు. అనేది నీకు ఆ సాలరీకి నిన్ను హైర్ చేసుకున్నప్పుడు నీకు సాలరీ ఇస్తున్నాడా లేదా అది అంతే. సో, ఓకే. ఎవ్రీథింగ్ సెపరేట్ అన్నమాట. ఇండియాలో ఓకే. ఏందంటే యాహ్! నేను టీమ్ లీడ్‌ని కాబట్టి నాకు 30,00,000 ప్యాకేజ్ గావాలి.
అండ్ నేను 10 మందిని మేనేజ్ చేస్తాను అని ఆయన ముందే హ్మ్. డిసైడ్ అవుతారు. ఈడు అట్లా కాదు. ఇఫ్ యూఆర్ కేపబుల్ ఆర్ నాట్ అని బట్టి ఉంటది ఇక్కడ. అంతే. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఫ్రెషర్స్ చాలా మంది జర్మనీకి వస్తున్నారు. అంటే ఫ్రెషర్స్ అంటే మాస్టర్స్ చేసిన వాళ్ళు. అవును. సో సంథింగ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లేకపోతే సైబర్ సెక్యూరిటీ వీళ్ళంతా చేసే వాళ్ళందరికీ ఎస్ఏపీ సెక్యూరిటీ నేర్చుకుంటే బానే ఉంటదా? నేర్చుకోవచ్చా? పర్టిక్యులర్‌గా ఎస్ఏపీ సెక్యూరిటీ ఆథరైజేషన్స్ డిపార్ట్‌మెంట్‌లో మీరు జాబ్ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం డెఫినిట్‌గా బీ1, బీ2 రావాల్సిందే. హుహు. ఎందుకు అంటే మెయిన్ పాయింట్ సైబర్ సెక్యూరిటీ, ఎస్ఏపీ సెక్యూరిటీ ఆర్ ఆరాకిల్ సెక్యూరిటీ ఇవన్నీ సెక్యూరిటీ డొమైన్స్‌లో ఉన్నవైనా సెన్సిటివ్ టాపిక్స్ అనమాట. ఈ హుహు. సెన్సిటివ్ టాపిక్స్‌కి ఏందంటే ప్రతి కంపెనీ మేనేజ్‌మెంట్ జర్మన్సే ఉంటారు. సో, ఇంటరాక్షన్స్ అనేవి ఆడిట్స్ జరుగుతా ఉంటాయి. ఆడిట్స్‌కొచ్చిన వాళ్ళు ఈ డెలాయిట్ వాళ్ళు, కేపిఎంజీ ఎవరైనా సరే ఈవై వాళ్ళు జర్మన్స్ ఎక్కువ మంది ఉంటారు. హ్మ్. సో, ఇంగ్లీష్ జాబ్స్ వస్తాయి అని టార్గెట్ పెట్టుకొని రావడం కంటే హ్మ్. జర్మన్ జాబ్స్ ఉన్నాయి అనుకోని జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని అట్‌లీస్ట్ బీ1, హ్మ్. బీ2 వస్తుందని మనకి ఇంప్రెషన్. నే నేనప్పుడు ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు 10 ఇయర్స్ బ్యాకే నేను నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ వాళ్ళు అడిగినా అడగకపోయినా నేను జర్మన్‌లో ఇచ్చేవాడిని. హుహు. బికాజ్ నాకు ఫౌండేషన్ బాగున్నది గోయితేలో. ఓకే. సో, నీకు చెప్పండి మీ సెల్ఫ్ అంటే ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనేవాళ్ళు. నేను హుహు. లేదు నా ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటానని నేను అట్‌లీస్ట్ ఒక కాన్ఫిడెంట్‌గా ఒక 10 మినిట్స్ చెప్పుకోగలను వాళ్ళని ఇంటరప్ట్ చేయకుండా. హ్మ్. సో, నువ్వు 10 మినిట్స్, 15 మినిట్స్ కాన్ఫిడెంట్‌గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకొని, నీ సీవీలో ఉన్న కీ పాయింట్స్‌ని చెప్పగలిగితే, అక్కడే నీకు మార్క్స్ పడతాయి. నేను హ్మ్. సర్టిఫైడ్ అని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిన పని లేదు. అవును. అవును. అదే. సో, అదే బేసిక్‌గా మనం చూపిచ్చుకోవాలి. మన దగ్గర ఏం స్కిల్ ఉంది. మనం ఏం నేర్చుకుంటాన్నాం. సో, మనం ఎట్లా అప్రోచ్ అవుతున్నాం అనేది మనం చూపిచ్చుకోవాలి. బట్ థాంక్ యూ సో మచ్ బ్రో. సో, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. అండ్ మీతోని ఇంకొక వీడియో గూడా చేస్తా. సో, అసలు ఫంక్షన్ ఎందుకొచ్చింది? అదే ఈ టెక్నికల్ ఎందుకొచ్చినాయి? అసలు ఈఆర్‌పీ ఎట్లా రన్ అయితదనేది మనం డీటెయిల్‌గా ఎందుకంటే నాకు గూడా చాలా ఇంట్రెస్ట్ తెలుసుకోవడానికి. ఓకే. అంటే తెలుసు బట్ ఇన్ డెప్త్‌గా ఒక పర్సన్ నుంచి మీ పర్స్పెక్టివ్ తెలుసుకుంటే చాలా మందికి గూడా ఉపయోగపడతది. సో, షూర్. దాని గురించి మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం. సో, ఇప్పుడు మీరు ఎక్కడుంటారు లొకేషన్? నేను ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఉంటున్నాను. రైట్ ఫ్రమ్ 2020. విత్ ఫ్యామిలీ. మా వైఫ్ అండ్ నేను ఉంటాను ఇక్కడ. ఓకే. నైస్. అంతా సెట్ అయిందా మరి జర్మనీలో? యెస్. ఇది మాది 2019లో మ్యారేజ్ అయింది. సో, ఓకే. అండ్ వితిన్ 1 ఇయర్‌లో నేను ఇటు మూవ్ అయిపోయాను ఇక్కడికి. ఓకే. సో, ఫస్ట్ నేనొచ్చాను. తర్వాత అన్‌మెల్డింగ్ ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి గదా! రెసిడెన్స్ పర్మిట్ కార్డ్ అండ్ ఎవ్రీథింగ్. హుహు. సో, ఒక గుడ్ పాయింట్ ఏందంటే మనకు బ్లూ కార్డ్ ఇచ్చారు ఇండియాలో ఉన్నప్పుడే. యాహ్! సో, అవును. బ్లూ అది కార్డ్ ఉన్న వాళ్ళకేందంటే స్పౌస్‌కి ఏ1 అవసరం లేదు. హ్మ్. 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 సో, లక్కీగా నేను ఇంకా మా వైఫ్ కూడా రీలొకేట్ అయ్యారు. సో, సెట్ అయిపోయాము ఇక్కడ. తను గూడా వర్కింగా? లేదు. తను వీహెచ్ఎస్‌లో లాంగ్వేజ్ చేస్తా ఉంది. ఇంటిగ్రేషన్ కోర్స్. ఇంటిగ్రేషన్ కోర్స్ స్పాన్సర్ చేస్తారు గదా! బ్యామ్. ఆ! యాహ్! సో, యాహ్! ఇప్పుడు ప్రెజెంట్ బీ1 లెవెల్‌లో ఉంది. ఓకే. బట్ నైస్ లాంగ్వేజ్ నేర్చుకుంటే జాబ్ చేసినా చేయకున్నా ఎప్పటికైనా ఉపయోగపడతది. ఈవెన్ ద ఎగ్జాక్ట్‌లీ. కమ్యూనిటీ తోటి అట్‌లీస్ట్ బయటికి పోతే నేబర్స్‌తో షాపింగ్. మాట్లాడాలన్నా యాహ్! యాహ్! అదొకటి. కొంచెం సో, ఇంకా ఆల్ సెట్ జర్మనీ సో, లాంగ్ టర్మ్ ప్లానింగా? లేకపోతే మళ్ళీ పోవాలనా? యాస్ ఆఫ్ నౌ అయితే ఆహ్, సిట్యుయేషన్ ఇప్పుడెక్కడా బాలేదు గాబట్టి ఎక్కడుంటే అక్కడ ఉండడం బెస్ట్. నా ఫీలింగ్ అవును. ఏందంటే ఇక్కడ ఆల్రెడీ స్మూత్‌గా ఉన్నప్పుడు ఇప్పుడు ఇండియాకెళ్ళి మనం 40, 50 లాక్స్ ప్యాకేజ్ క్రాక్ చేయొచ్చు. క్రాక్ చేసినప్పుడు ఏందంటే ఆళ్ళ కైండ్ ఆఫ్ ప్రెషరు, వర్క్ లైఫ్ బ్యాలన్స్ మెయింటైన్ చేయడం అంటే కష్టం ఇప్పుడున్న టైంలో. యాహ్! సో, సో బెస్ట్ అంటే నా రికమెండేషన్ ఏందంటే నువ్వు ఆల్రెడీ 5 ఇయర్స్ ఉన్నప్పుడు బెస్ట్ టేక్ సిటిజన్‌షిప్ హుహు. అండ్ దెన్ మీరు ఎక్కడైనా డిసైడ్ అవ్వచ్చు. యాహ్! అంతే. స్విస్‌లో పని చేయొచ్చు మనము. యూరోప్‌లో హ్మ్. ఎక్కడైనా పని చేయొచ్చు. ఇటలీలో పని హ్మ్. చేయొచ్చు. హ్మ్. సో, నాకు రీసెంట్‌గా తెలిసింది. బ్లూ కార్డ్ మీద ఉన్నవాళ్ళు 4 ఇయర్స్ లోపు 4 మంత్స్ లోపు ఇండియా ఎళ్ళాలనుకుంటే వెళ్తే 4 ఇయర్స్ లోపు వెళ్ళిపోవాలి. దెన్ యూ కెన్ క్లెయిమ్ పెన్షన్ అమౌంట్ అని. అవునవును. సో, 4 ఇయర్స్ దాటిన తర్వాత మనం మళ్ళీ ఇంక రిటైర్మెంటే ఇక. 65, 60 ఇయర్స్. అన్నప్పుడే మనం పెన్షన్ హ్మ్. తీసుకోవాలి. అవునవును. ఇది ఎప్పటినుంచో ఉంది బ్రో. అంటే అంటే మీకు తెలీదు నాకు ఇన్ఫర్మేషన్ పాస్ తెలీదు. అవ్వలే అనుకుంటా. ఆ! యాహ్! యాహ్! మాది ఈ ఇన్ఫర్మేషన్ అంత తొందర ఆ! అందవు. బట్ ఓకేలేండి. మీరు ఆల్రెడీ 6 ఇయర్స్ అయింది. ఈ కంఫర్టబుల్ ఉన్నప్పుడు మనకొక బెస్ట్ థింగ్ ఏందంటే ఇండియాకి ఎప్పుడైనా పోయి రావచ్చు. ఎగ్జాక్ట్‌లీ.
8 అదొక అవర్స్ బెస్ట్. జర్నీ అంతే. డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు. మీకింకా ఫ్రాంక్‌ఫర్ట్ లుఫ్తాన్సా ఉంది డైరెక్ట్ హైదరాబాద్ దిగుతారు. డైరెక్ట్ సో, అసలు ఇట్లా నైట్ 8:00 డిన్నర్ చేసినామంటే మార్నింగ్ కల్లా వెళ్ళిపోతాం మనం హైదరాబాద్‌లో. బెస్ట్ థింగ్. సో, మనకి వీసా రెస్ట్రిక్షన్స్ లేకపోతే ఆపడము, ఇంటర్వ్యూస్ అవి ఏమి ఉండవు కాబట్టి అదొక బెస్ట్ థింగ్. అవును. ఇయర్‌కి 3, 4 టైమ్స్ అయినా పోవచ్చు. దసరాకి పోవచ్చు, సంక్రాంతికి పోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. యెస్. డెఫినెట్‌గా. ఇప్పుడు హ్మ్. కొన్ని కంపెనీస్ ఉన్నాయి బాష్ వాళ్ళకేందంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళకేందంటే ఇంటర్నేషనల్‌గా ఇక్కడ ఉన్న పేరోల్ మీద ఉన్న ఎంప్లాయీ హీ కెన్ వర్క్ 45 డేస్ ఔట్‌సైడ్ జర్మనీ హ్మ్. యాహ్! ఆఫీషియల్‌గా. సో, యాహ్! ఇమాజిన్ ఇంకా 1 మంత్ హాలిడేస్, 45 డేస్ అఫీషియల్ అంటే 3 మంత్స్ ఉన్నట్టే నువ్వు ఇండియాలో. హ్మ్. అసలు ఇంకేం గావాలి. ఇప్పుడు మామూలుగా ఇండియాలో ఉన్నోళ్ళు గూడా 3 మంత్స్ పేరెంట్స్ తోటి ఇంట్లల్ల కలిసి ఎవరు ఉంటలేరు. అందరూ ఈ పూణే, బెంగుళూరులలో ఉంటారు. ఎవరుంటారు ఈళ్ళల్లో? ఇప్పుడు ఇయర్‌కి నేను ఆల్‌మోస్ట్ ఒక 30 డేస్ ఇండియాలో ఉంటా. అంటే ఎగ్జాక్ట్ మొత్తం హాలిడేస్‌తో సహా. ఇప్పుడు యెస్. మా ఫ్రెండ్ కొందరు పూణేలో, బెంగుళూరులో వర్క్ చేసేటోళ్ళు వాళ్ళు ఇయర్ మొత్తంలో 30 డేస్ ఉండరు ఇంటి దగ్గర. ఉండరు. ఆళ్ళు ఎప్పుడో ఒకసారి పండగైతే 2 రోజులు ఉండిపోతారు. మళ్ళా ఒక 4 పండగలకి వత్తరు కావచ్చు. సో, బేసిక్‌గా మనదే చాలా బెస్ట్. మనది చాలా బెస్ట్. ఇప్పుడు ఏందంటే స్టాంపింగ్స్ ప్రాబ్లమ్ లేదు యూఎస్ లాగా. హ్మ్. తర్వాత సాలరీ లెవెల్స్ అనేవి యూకే లాగా మనకేమి కండిషన్స్ లేవు. హ్మ్. వెరీ యాహ్! సింపుల్. వెరీ సింపుల్ మనకి. 36 మంత్స్ ఉండండి. పీఆర్ తీసుకోండి. ఇంకా ఇప్పుడు తీసేసారుగా మొన్న 34 మంత్స్‌కో, 31 మంత్స్‌కో సిటిజన్‌షిప్ అప్లై చేయొచ్చన్నారు గానీ స్క్రాప్ చేశారు ఆ రూల్‌ని. అది చేశారు. కానీ మళ్ళీ దానికి కూడా C1 అయ్యి ఇంటిగ్రేట్ అయ్యి ఉంటే యెస్. చేసుకోవచ్చట. బట్ అది ఎవరు చేయరులే. మోస్ట్‌లీ ఇప్పుడు అందరికి 5 ఇయర్స్ అయిపోయినాక ఈజీగానే అయిపోతుంది కాబట్టి అవును. యాహ్! సో, అట్లా. సో అది బ్రో. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. సో, మనం చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసాం. యాక్చువల్‌గా ఈ వీడియో కింద నాకు తెలిసి సైబర్ సెక్యూరిటీ గురించి, జర్మనీ గురించి చాలా కామెంట్స్ వస్తాయి అనుకుంటున్నా. సో, యాహ్! మీకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కామెంట్‌లో పెడతారు. సో, మీకు లింక్ పంపిస్తా. మీరు కూడా చూసి మీకు టైమ్ ఉన్నప్పుడు రిప్లై ఇవ్వండి. అండ్ ఎవరికన్నా హెల్ప్ షూర్. అయితే ఇట్ విల్ బి వెరీ నైస్. అండ్ మనం మళ్ళీ ఒక 3, 4 వీక్స్ తర్వాత మళ్ళీ కనెక్ట్ అయ్యి ఎస్ఏపీ గురించి స్పెషల్‌గా వీడియో చేద్దాం. యాహ్! సో, డెఫినెట్‌గా 14 చేద్దాం. చేద్దాం. నేను గూడా 14, 14 ఇంట్రెస్టెడ్. ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అంతా సో, మనం సోషల్ మీడియాలో పెడదాం. సో, షూర్. నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నా. చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా. ఆ వీడియో చేయనీకి నేను కొన్ని క్వెషన్స్ ప్రిపేర్ అవ్వాలి. నాకు తెలియని విషయాలు, నేను తెలుసుకోవాల్సిన విషయాలు ప్రిపేర్ అయ్యి మీకు క్వెషన్స్ పంపిస్తా. సో, షూర్. దాని గురించి మళ్ళీ చేద్దాం. డెఫినెట్‌గా. సో, అది మన వీడియో. సో, ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. అండ్ పక్కా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అండ్ జర్మన్ లాంగ్వేజ్ మాత్రం పక్కా నేర్చుకోండి. జర్మన్ లాంగ్వేజ్ లేకపోతే జర్మన్ రాకండి. అంతేనా బ్రో? అంతే బ్రో. కరెక్ట్. పర్ఫెక్ట్. ఇంకా ఇండియాలో చేస్తే చీపర్ ఇంకా. ఇక్కడొస్తే కాస్ట్‌లీ కదా! సో, బాయ్. Thank you for this day I live in. Constant learnings to keep me thriving. For challenges that make me